ఖలిస్తాన్ ఉగ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసాల్ అరెస్ట్ అయ్యాడు. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థలో ఇంద్రజిత్ సింగ్ గోసాల్ కీలక సభ్యుడు. ఇతడిని కెనడా గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. సో ఈ అరెస్ట్ని మనం ఎలా చూడాలి? ఇండియా కెనడా మధ్య బాండింగ్కి ఈ అరెస్ట్ ఒక సంకేతమా? అసలు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎవరు? కెనడా మధ్య పుంజుకుంటున్న సంబంధాలు, ఇరు దేశాల మధ్య తొలగిపోతున్న ఉద్రిక్తతలు, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా మాజీ ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ కెనడాల మధ్య టెన్షన్ క్రియేట్ చేశాయి. రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్, ట్రేడ్ సంబంధాలు క్షీణించాయి. కట్ చేస్తే కెనడాకు నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక కావడంతో రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు పుంజుకుంటున్నాయి. G7 సదస్సు తర్వాత దౌత్యవేత్తలు, హైకమిషనర్ల నియామకం వంటి విషయాలు భారత్ కెనడా మధ్య సంబంధాలను మెరుగుపరిచింది. రీసెంట్గా కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసల్ను అరెస్ట్ చేసింది. అంతేకాదు తమ దేశంలో ఖలిస్తానీ అతివాద గ్రూపులు నడుస్తున్నాయని, వాటికి ఆర్థిక సహాయం తమ దేశం నుంచే అందుతున్న విషయాన్ని సైతం కెనడా అంగీకరించింది. ఇంతకీ ఏంటి ఖలిస్తానీ వేర్పాటువాదం? ఇది భారత్ను ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది? ఖలిస్తానీ ఉద్యమం 1940లో ప్రారంభమైంది. సిక్కులకు ఒక ప్రత్యేక దేశం ఉండాలనేదే ఈ ఉద్యమం లక్ష్యం. ఈ ఉద్యమం 80వ దశకంలో సంత్ జర్నల్ సింగ్ భింద్రన్వాలే హయాంలో తీవ్రస్థాయికి చేరింది. సంత్ భింద్రన్వాలేను పట్టుకునేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నించింది. అయితే ఈయన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఉద్యమాన్ని నడిపించేవాడు. ఇదే ఆపరేషన్ బ్లూ స్టార్ కు దారితీసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుంచి 10 వరకు జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగానే జూన్ 6వ తేదీన జర్నల్ సింగ్ భింద్రన్వాలేను భారత సైన్యం హతమార్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పటి ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ సిబ్బందే హతమార్చారు. ఇందిర హత్యతో సిక్కులపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ఖలిస్తానీ ఉద్యమం చల్లబడింది. 1988లో చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ థండర్తో ఖలిస్తానీ వేర్పాటువాదం పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఖలిస్తానీ ఉద్యమం మళ్లీ రెక్కలు తొడిగింది. అమృత్పాల్ సింగ్ రాకతో వేర్పాటువాదం మళ్లీ ఊపిరిపోసుకుంటోంది. జర్నల్ సింగ్ 2.0గా పేరు తెచ్చుకుని వారిస్ పంజాబ్ దే సంస్థను నడుపుతూ ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని బలపరుస్తున్నాడు. ఇతడికి పాక్తో పాటు కొన్ని విదేశీ సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందుతోందని భారత్ అనుమానిస్తోంది. కెనడాలో సిక్కు జనాభా గణనీయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ఉదారంగా ఉన్న పాశ్చాత్య దేశాల్లో కూడా ఒకటని చెబుతారు. కెనడాలో గణనీయమైన సంఖ్యలో భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. అందులో ముఖ్యంగా సిక్కులు అధికంగా ఉన్నారు. కెనడాలో 7.5 లక్షల మందికి పైగా సిక్కులు ఉన్నారు. వీరు అక్కడి వ్యాపార రంగంతో మొదలుకొని రాజకీయ రంగం వరకు అన్నిట్లో ప్రభావవంతంగా ఉన్నారు. మొత్తంగా ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఖలిస్తానీ ఉద్యమ మూలాలు భారత్ నుంచి దూరమైనప్పటికీ కెనడాతో పాటు అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా తరచూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉంటూ భారత గడ్డపై అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్ కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పిదాలను ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ సరిదిద్దుతున్నట్లే ఉంది.